హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కరెంట్లీ బ్యాంకింగ్‌లో గానీ, హెల్త్ కేర్‌లో గానీ, లాజిస్టిక్స్‌లో గానీ, సేల్స్‌లో గానీ, ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది కన్వర్ట్ చేసి ఐటీ జాబ్ తెచ్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనకి ముందుగా టాప్ డొమైన్స్ వచ్చేసి ఐటీ సెక్టార్‌లో రెండే రెండండి. చాలా టాప్. అది ఆల్ ఓవర్ ది వరల్డ్. వన్ వచ్చేసి బ్యాంకింగ్, అదర్ వన్ వచ్చేసి హెల్త్ కేర్. సో, నేను ఆల్రెడీ బ్యాంకింగ్ మీద ఒక వీడియో చేశాను డొమైన్. సో, ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఇన్ ద లింక్. ఓకే. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి హెల్త్ కేర్ అండి. సో, ఇది ప్రతి ఒక్కరికి ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయబోతున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ డొమైన్ అనేది. ఇట్ కుడ్ బి డెవలపర్, టెస్టింగ్ టీమ్, స్క్రమ్ మాస్టర్, డెవాప్స్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ టైప్ ఆఫ్ రోల్ దే ఆర్. ప్రతి ఒక్కరికి డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ బిజినెస్ అనలిస్ట్‌కి వెరీ 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 క్రూషియల్ అండి. మనకు ఓపెనింగ్స్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్‌కి మెయిన్‌గా ఉండేవి బ్యాంకింగ్ అండ్ హెల్త్ కేర్ పైన. సో, మన ఛానల్ నుండి వెరీ సూన్ న్యూ బ్యాచ్ అనేది హెల్త్ కేర్ పైన స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. ఓకే. సో, మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి. 30 మినిట్స్ ఉంది. మీకు ఎండ్ టు ఎండ్ అనేది నేను స్పూన్ ఫీడ్ చేశాను. హెల్త్ కేర్ డొమైన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ డూ సపోర్ట్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. So guys, this is going to be very informative. I want everyone to be mindful. So we are kickstarting the domain knowledge starting from today. So today's session is going to be something you will not be finding anywhere. I mean, in the YouTube channels, what exactly I'm teaching you, you might not find in the same way, in the same simplistic and easy way. So we are starting off healthcare domain. Okay. So healthcare domain లో మీరు కొన్ని వర్డ్స్ అనేది టర్మినాలజీస్ అనేది కొద్దిగా డిఫరెన్స్ అని కొద్దిగా కొత్తగా అనిపిస్తాయి. బట్ ఐ విల్ మేక్ ఇట్ సింప్లిఫైడ్ అండ్ వీ ఆల్సో హ్యావ్ వినోద్ అండ్ వినయ్ ఎక్స్పర్టీస్. దే విల్ బి ఆల్సో హెల్పింగ్ యూ అవుట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్ నేర్చుకోవాలంటే యూ నీడ్ టు ఫెమిలియర్ విత్ ది రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. వీ విల్ కాల్ ఇట్ as RCM. Okay, so let me go here and this is what exactly the healthcare looks like, right, Vinay and Vinod? Yes, bro, I can see that claims processing, air calling, denial management, this all looks like same. So everyone, so today I'm going to kickstart from healthcare domain, the revenue cycle management. Okay, so let me show you that how it exactly looks. So this is the process of revenue cycle management. In short, we will call it as RCM. Okay, this will be applied in the healthcare industry. So first of all, before I start explaining about the revenue cycle management of healthcare, can you tell me the user journey of applying for the job? See, first of all, మనం ఇప్పుడు జాబ్స్‌కి ట్రై చేయాలంటే మనకి సైకిల్ ఎలా ఉంటదండి? ఫస్ట్ క్యాండిడేట్ అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. 10థ్ కంప్లీట్ చేయాలి, ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఏంటి? రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. రైట్? రెజ్యూమ్ ప్రిపేర్ తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక ఆఫర్ లెటర్ రావాలి. ఆఫర్ లెటర్ వచ్చాక ఏమవుతుంది? జాయినింగ్ డేట్ ఇస్తారు. ఆ జాయినింగ్ డేట్‌లో మనం జాయిన్ అవుతాం. మంత్ అవ్వగానే మనకు సాలరీ వస్తుంది. ఇదేంటి సిస్టమాటిక్‌గా అవుతుందా సైకిల్? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. సో, ఏదైతే జర్నీ అనేది సింప్లిఫైడ్‌గా స్టెప్ బై స్టెప్ అవుతదో, హెల్త్ కేర్‌లో కూడా అంతే అండి. ఫస్ట్ ఏమవుతుందంటే హెల్త్ కేర్‌లో పేషెంట్ అనేవాడు ఎవరికి రీచ్ అవ్వడం ఇక్కడ మీరు కొన్ని ఎస్పెషల్లీ కార్తీక్ అండ్ వేణు, నవీన్ ప్రీ ఆథరైజేషన్, క్లెయిమ్ సబ్మిషన్, డినయల్ ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి ఈ వర్డ్స్. బట్ నేను నెక్స్ట్ సెషన్‌లో అదే చెప్తున్నా. ఇప్పుడు అప్‌కమింగ్ సెషన్‌లో ఇదే చెప్తున్నా. సో, పేషెంట్ అనేవాడు ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ నవీన్, కార్తీక్ అండ్ వేణు. మీరు పేషెంట్ అనుకోండి. యూజువల్‌గా మీకు ఏదైనా సఫర్ అయ్యారనుకోండి ఏదన్నా. మీరు పేషెంట్ అవుతారు కదా! పేషెంట్ అయ్యాక మీరేం చేస్తారండి? మీరు బేసిక్‌గా ఒక హాస్పిటల్‌కెళ్తారు. హాస్పిటల్‌కెళ్ళి ఒక రిసెప్షనిస్ట్‌ని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అవ్వి ఏమవుతారు? మీకు సపోజ్ ఒక ఇన్స్యూరెన్స్ ఉందనుకోండి. ఇన్స్యూరెన్స్. ఓకే. సో అండ్ సో ఇన్స్యూరెన్స్ ఉంది అండ్ మీరు హాస్పిటల్‌కెళ్లారు. హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళకిస్తారు డీటెయిల్స్. ఎవరికి? హాస్పిటల్‌లో వర్క్ చేసే రిసెప్షనిస్ట్ వాళ్ళు ఉంటారు కదా! అక్కడ టీమ్ ఉంటారు కదా! వాళ్ళకిస్తారు. వాళ్ళేం చేస్తారంటే మీ డీటెయిల్స్ అన్నీ చూస్తారు. ఐ మీన్ ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఉందా యాక్చువల్‌గా? అసలు మీరు ఎలిజిబులా? లేదా? ఏ ఇన్సూరెన్స్ ఉంది? ఎంత అమౌంట్ ఎలిజిబుల్? అవన్నీ వీళ్ళు చూస్తారు. దాన్ని మనం ఏమంటామంటే ప్రీ ఆథరైజేషన్ అంటాం. నవీన్ అండ్ వినయ్, వేణు ఎవ్రీవన్ గెట్టింగ్? ఈ ప్రాసెస్‌ని Yes, ఏమంటారంటే Yeah, ప్రీ we got it. ఆథరైజేషన్. Hmm. ఓకే. సో, వీళ్ళు ఓకే. ఇప్పుడు మనం డీటెయిల్స్ ఇచ్చాం. అన్ని ఇన్స్యూరెన్స్ వీళ్ళు చెక్ జేస్తారు. ఓకే. ఈ ఎలిజిబులా? అసలు ఇన్స్యూరెన్స్ ఉందా? ఎంత అమౌంట్ అని చేస్తారు. తర్వాత ఏం జేస్తారంటే వీళ్ళు వీళ్ళు ఏం జేస్తారంటే ఈ ఇన్స్యూరెన్స్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి ఒక మెయిల్ గాని, వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. ఈ హాస్పిటల్ టీమ్ వాళ్ళు ఉంటారు గదా! వీళ్ళేం జేస్తారంటే
ఈ ఎవరైతే ఉంటారో ఇన్సూరెన్స్ టీం వాళ్ళు, వాళ్ళకి ఒక మెయిల్ కానీ ఒక డీటెయిల్స్ కానీ పంపిస్తారు. ఓకే, ఏంటంటే సో పేషెంట్ మా హాస్పిటల్కి వచ్చారు, సో వాళ్ళకి ఇది ఇది అని చెప్పి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కన్ఫర్మేషన్ అప్రూవల్ మెయిల్ ఇస్తారు, అప్రూవల్ వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో అప్రూవల్ ఇచ్చాక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ, ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. పేషెంట్కి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఏమేమి తీసుకున్నాడు, ఎవరి పేర్లో తీసుకున్నారు, ఏ డేట్ తీసుకున్నారు, ఎంత ఛార్జ్ చేశారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపిస్తారు. దాన్ని ఏమంటామంటే క్లెయిమ్ సబ్మిషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నాక దానికి మనీ పే చేయాలి కదా. సో మనీ పే చేయాలి, ఎవరు చేస్తారు వీళ్ళకి? డాక్టర్స్కి. ఈ డాక్టర్స్ టీం వాళ్ళకి ఎవరు చేస్తారు? ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు. సో ఇన్సూరెన్స్ వాళ్ళకి మనం డీటెయిల్స్ పంపించాలి, ఎవరైతే ఏం తీసుకున్నారు ఆ పేషెంట్ ఏంటి అని చెప్పేసి మనం వాళ్ళకి పంపిస్తాం. అది ఏంటంటే దాన్ని ఏమంటామంటే క్లెయిమ్ సబ్మిషన్. ఓకే, అందులో ఏముంటాయంటే ఆ క్లెయిమ్స్లో ఎవరెవరు ఏం తీసుకున్నారు, ట్రీట్మెంట్ ఏ డేట్ ఏంటి, అసలు ఎంత తీసుకున్నారు ఏంటి, టోటల్ డీటెయిల్స్ అన్ని మనం క్లెయిమ్ సబ్మిషన్లో ఎవరు చేస్తారంటే ఈ ప్రొవైడర్స్ అంటాం, డాక్టర్స్ని. ఈ డాక్టర్స్ టీం వాళ్ళు ఉంటారు, ఆ డాక్టర్ రిప్రజెంటేటివ్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే క్లెయిమ్స్ అనేది పంపిస్తారు. ఎవరికి? ఇన్సూరెన్స్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు టూ సినారియోస్ ఉంటాయండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఒక లిస్ట్ వచ్చింది, ఒక కైండ్ ఆఫ్ రిసిప్ట్ వచ్చింది ఎవరి నుండి? డాక్టర్స్ నుండి. ఓకే, వచ్చాక వీళ్ళు టూ సినారియోస్ ఉంటుంది. ఒకటి సక్సెస్ఫుల్ సినారియో ఏంటంటే వెరిఫికేషన్ చేసి మనీ అనేది ప్రాసెస్ చేస్తారు. ఇంకొక సినారియో అంటే ఆల్వేస్ ఇట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ కదా. కొన్నిసార్లు ఏంటంటే ఎర్రర్స్ వస్తాయి క్లెయిమ్స్లలో. సపోజ్ కొన్ని ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఉండడం. ఓకే, లేదంటే ఓవర్ పే చేయడం, లేదంటే ఆ, అసలు ఎలిజిబిలిటీ లేకున్నా ట్రీట్మెంట్ తీసుకోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే డినైల్ చేస్తారు. డినైల్ అంటే ఏంటంటే రిజెక్షన్. ఇది సినారియో టూ. సినారియో వన్ ఏంటంటే పేమెంట్ పోస్టింగ్, అంటే అంత వెరిఫికేషన్ చేశాక ఓకే ఈ పేషెంట్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఉంది, సో ఎలిజిబిలిటీ అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు? సినారియో వన్ సక్సెస్ఫుల్ అండి, పేమెంట్ అనేది ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు కదా ప్రాసెస్ చేస్తారు. ఎవరికి? డాక్టర్స్ టీం వాళ్ళకి. సినారియో టూ వచ్చేసి మనం ఏం చెప్పాను, కొన్ని సినారియో అన్సక్సెస్ఫుల్ ఉంటుంది, దాన్ని రిజెక్షన్ అంటాం. డినైల్ అంటే ఏంటంటే రిజెక్షన్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, డినైల్ అంటే రిజెక్షన్. ఆ రిజెక్షన్ దేనివల్ల అవ్వచ్చు అంటే ఇట్ కుడ్ బి incorrect details, or it could be uh, a different I mean it could be uncovered ట్రీట్మెంట్. అది కూడా సపోజ్ కవర్ కాని ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చేశారు అనుకోండి, డెఫినెట్లీ వీళ్ళకి అనవసరం. ఎందుకంటే వాళ్ళ బకెట్ లిస్ట్లో అది లేదు ఇన్సూరెన్స్ టీంలో. సో వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తారు. సో ఇలాంటి కేసెస్లో మనం ఇలాంటి రిజెక్షన్స్ ఏమంటామంటే డినైల్ మేనేజ్మెంట్. ఓకే, ఇలా డినైల్ అవుతాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే వీళ్ళు వినయ్ అండ్ వినోద్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫాలో అప్ అవుతారు. ఎవరికి అంటే వీళ్ళతో ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఫాలో అప్ అవుతారు. ఓకే, ఫాలో అప్ దేని గురించి అవుతారంటే క్లెయిమ్ గురించి, ఏంటి రిజెక్షన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా, ఏమైంది ఏంటి అని వీళ్ళు డాక్టర్స్ నుండి అవుతారండి. వీళ్ళు ఈ వినయ్ ఉన్న ఇప్పుడు రైట్ మన కోర్స్లో వినయ్ అండ్ వినోద్ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరి సైడ్ నుండి రిప్రజెంట్ చేస్తారంటే మన ప్రొవైడర్ డాక్టర్స్ అంటాం కదా, వాళ్ళ నుండి వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. అంటే ఎందుకంటే మనీ వచ్చేది వీళ్ళకే కదా. సో డాక్టర్స్ వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు, ఈ ఎయిర్ కాలర్స్ని. అపాయింట్ చేసినాక వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఏం క్లెయిమ్స్ అన్నీ వచ్చాయా, సక్సెస్ఫుల్గా రాలేవా, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అప్రూవల్ అవ్వయి ఉన్నాయి అని చెప్పి వీళ్ళ డ్యూటీ అది, ఎయిర్ కాలింగ్స్. సో తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే రిపోర్టింగ్. ఈ రిపోర్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకి అప్రూవల్ వచ్చిందా లేదా, రీఫండ్ వచ్చిందా లేదా అన్ని మనం ఈ రిపోర్ట్లో వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఎవరంటే హాస్పిటల్ టీం. ఓకే, హాస్పిటల్ టీం ఉంటారు కదా, వీళ్ళు రిపోర్ట్ క్రియేట్ చేస్తారు. ఈ రిపోర్ట్ క్రియేట్ చేశాక కొన్నిసార్లు ఇప్పుడు ఇన్సూరెన్స్ టీం వాళ్ళు కొన్నిసార్లు పేమెంట్ చేయలేదనుకోండి ఈ డాక్టర్స్ వాళ్ళకి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్టర్స్ కేసు ఫైల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే పేమెంట్ అనేది రావాలి కదా ఇన్సూరెన్స్ టీం వాళ్ళు. వాళ్ళు వాంటెడ్గా మేము ఇది చెయ్యం అది పేమెంట్ చేయకుండా ఉండడం, ఇలాంటి కేసెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే లిటిగేషన్ అంటాం. లిటిగేషన్ అంటే కోర్టులో ఫైల్ చేయడం, మాకు పేమెంట్ రావడం లేదు ట్రీట్మెంట్ ఇచ్చాక, ఇలాంటి కేసెస్లో దీని లిటిగేషన్. సో ఇది వచ్చేసి మనకి రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎనీ వుడ్ లైక్ టు గో విత్ వినయ్ ఆర్ వినోద్, ఎవరు చెప్తారు మీ ప్రాసెస్ కరెంట్లీ? ఓకే వినోద్, I'm కెన్ గో sorry, హెడ్. another thing. I'm okay with that, but the thing is, మాకు డీప్గా తెలుసు అన్న, లైక్ ఇలా ఇలా పైన పైన అంటే ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ, బట్ ద థింగ్ ఈస్ నేను చెప్తే ప్రియర్ ఆథరైజేషన్ ఇస్ డిఫరెంట్, ద టర్మినాలజీ ఇస్ డిఫరెంట్, ఎక్స్ప్లెనేషన్ ఇస్ డిఫరెంట్, బట్ అవన్నీ చెప్తే ఇక్కడ అర్థం కాదు, మీలాగే చెప్పాల్సి వస్తుంది అన్న.
అవునా? సో, ఓకే. నో ప్రాబ్లమ్. సో, అందరికీ సారీ, కార్తీక్, నవీన్ అండ్ వేణు మీకు అర్థమైందా నేను ప్రాసెస్ చెప్పేది ఇప్పుడు? చెప్పింది? Yeah, I can understand. But if possible, can you repeat it again in a quick way, sir? No, in case if it is required, I'll go through again. ఓకే. యాజ్ ఇట్ ఈస్ వినయ్, డీప్గా వద్దు, అన్న ఏం చెప్తారు అదే చెప్పాలి. Okay, sure. I'll make it సీ like that only. ఫస్ట్ And స్టెప్ a బై స్టెప్ simple way. స్టెప్స్ చెప్పండి. టోటల్ అంటే మీరు నాకు తెలుసు ఏఆర్ ఫాలో అప్‌లో మీరు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈఓబీ ఇవన్నీ అయ్యాయా? లేదా? అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఫాలో అప్ చేస్తాం. అందులో ఏమైనా ఉంటే ఇట్లా Mhm. ఈ లెవెల్‌లో చెప్పండి. హై లెవెల్‌లో చెప్పండి అంతే. Okay, I'll try to make it simple as you told in this same diagram. So like guys, first whenever you go to in our India, it is like only we are going to hospital and we will pay, and even we are using insurances. When it comes to US and all, they'll always have an insurance. It's not that they will pay through cash and all. They'll always have insurances. So first, what will happen? Patient will come. Like whenever we go to hospital, we'll go to first front desk, right? In the same way, they'll go to front desk where they will verify the eligibility. See, when we are going through insurance things, first we need to verify from provider side also. There's a team where they will do verify that pre-authorization, whatever is there, right? They will verify the patient details. Okay, what is the patient situation and problem, and what is the insurance that's he having. Okay, once they verify and they'll send it to eligibility verification. As he told, we will send the eligibility requirements and whatever the tools we'll have, we'll check the eligibility verification. After once we check the eligibility verification, patient will take treatment and then he'll leave. Then after this claim submission team will start working. See, once patient came, he took the services and we check the eligibility through our tools or through insurances. Then we will give the treatment and we will start filing the claim. See, we need to receive payment, right? So we'll start submitting the claim to insurance. That claim submission team will come and they will start working on that. So once we bill the claim to insurances, there are two chances. In our case also same, right? When we have any bike insurance or something like that, once one thing they will pay or one thing they will deny or reject. So then payment team will come into picture. If it is paid, whatever the claim we are billing, right, for in behalf of that patient. So if it is paid, we will get payment. Then payment posting team will come into picture and they will post the payment. If it is not paid, then it will be denial or rejection. So they're denying it for some of the other reason, or they're rejecting it for some of the other reason. So the denial management team will come into picture and they will post it. After that, me and Vinod, we will be getting those accounts, whichever is denied. So we will be following up with the insurances, stating why it is denied, what is the reason, and we are working behalf of the provider, right? Where like provider in the sense doctor. So we need to make payments for the doctor. So we will contact the insurances and we'll ask them why it is rejected or denied, and we will try to make the payments to the doctor. Once this payment is everything is done, then reporting will be going through where they will document everything and they will update it to provider. I mean, like doctor from hospital team. Then once it is not paid, there are situations where how he told. Some cases they will not pay, they will deny incorrectly, or they will not be going through like payments things and all. So what we will do, we have an option stating litigation. We can file a case on court, then where we can get the resolution on this. Okay, that is how this revenue cycle management goes. Patient will come, he will verify all the details, he will take the treatment, then we will file the claim to insurance. Insurance, when there are two cases where they will pay or they will reject it. If they paid, then we are good enough. If they're denying it, then air follow-up will come into picture to resolve the situation. Once it is resolved, they will take the reporting everything. So if it is not resolved, see how like even we do use that documentation purpose, right? Like whatever the work we are doing, we will do documentation and we will keep it for our purpose. In the same way, they will be reporting everything. They'll do document and they'll keep it. If we are not receiving payment, then we will go and file a case in the court. That's how this AR like follow up and like revenue cycle management works. I hope I'm little clear enough. Yeah, very clear, Vinay. Thank you. I'm Appreciate really that for sorry. crystal clear. The litigation is nothing, but it's not. We are not filing a case on insurance company. We are, if in case I will give example. If can I go ahead with Anna? Yeah. Anna, okay. Yeah. Litigation in the sense, if the patient doesn't have this cover, I mean these charges or services, that case, the insurance company will not pay for the services. Maybe while taking the plan, maybe the patient doesn't take the plan, which is currently the patient took. So in case if it is non-covered charges as per patient plan, it means the patient is a responsibility. End of the day, we will bill to the patient. Anyway, we will not get the payment from the insurance company. We will get to know, and end of the day, we are billing to the patient. If we are billing to the patient, that is nothing but unpaid claim from the insurance company. Now we need to reach out the patient. That is nothing but we are sending a letter or any some hint to the patient or bill to the patient. If the patient is not paying, that case litigation will be happens.
as per me. Yes, Litigation correct. in the sense the third party companies will involve. For example, if you are taking the bike by EMI, if you are not paying for 3 months or 4 months, the collection team will get to the collection team will get into the Correct. pitch. They contact with the end person who took the bike on EMI, right? Like that only the litigation team or collection team will come into the picture. Correct. Everything Yes, is you're perfect. correct. The art is a different thing. Yeah, yeah, yeah. Thank you. Thank you, both of you. Very crystal clear information you have provided us. So, Karthik and Naveen and Venu, did you understand about the revenue Yes, sir. life cycle management? Naveen? Yeah, sir. Understood. Yes, bro. Okay. What about Venu? Venu, are you there? Okay. So, this is revenue cycle life management, guys. Very, very, very important. This is core most when you are started learning about the healthcare domain. These will be the core most. It maybe looks like fundamental, but it is very crucial when it comes to learning the healthcare domain. So that's the reason I was started in teaching you this revenue life cycle management, how it works. So I also shown you by opening Naukri portal, in which they were mainly targeting a business analyst from healthcare domain is revenue life cycle management. Okay, so I hope the process was very crystal clear. So you can go through. I will be sharing you the recording once again. So okay, for now, let me proceed with the explaining the terminologies. For example, we were encountered some pre-authorization, claims, denial. So except Vinod and Vinay, everyone will be kind of state in the kind of they were in the state of confusion. What is this called? Okay, right. So we will be discussing about that today. Okay. So followed by I will be coming up with one project. So in that project we will utilize these terminologies. Okay. Okay. I will be covering you the core most the terminologies that we will be using in the healthcare. So I will be sharing you this document containing even other terminologies as well, which we use in the healthcare. But I will be covering the core most. Okay. Okay, the first one is HIPAA. Okay, HIPAA stands for Health Insurance Portability and Accountability Act. So this is basically a kind of rules. Okay, in order to secure, they need to follow. Okay, HIPAA means it's kind of rules and regulation from the US company. Kind of they were always ensure that the every companies, I mean the hospitals has to follow the HIPAA rules. So HIPAA stands for Health. I stands for insurance, P stands for portability and accountability and act. Okay. So IPA is very important. I also shown you in the Naukri portal. So you need to have a knowledge. Okay. Where is that? It's there next to health management. Okay. Health management. Okay. Okay. Here, yes, Sorry, correct. project management. HIPAA. HIPAA, are you seeing? HIPAA is a kind of rules and regulation, guys, that every hospital has to follow. Okay. So this is kind of rules and regulation, something like that, very important. Okay. The next one is PHI. PHI means protected health information. So this is basically a kind of confidential information that has not to be exposed. Okay, if a key information that should not be exposed to anyone, we will call it as PHI, meaning protected health information. Okay, and okay, the very very important is payer. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్సూరెన్స్ అని పిలుస్తున్నాం కదా, ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళని ఇన్సూరెన్స్ అంటున్నాం కదా, బట్ యాక్చువల్లీ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ దే కాల్ ఇట్ యాస్ పేయర్. ఇన్సూరెన్స్ అని పిలవరు, ఏమంటామంటే పేయర్ అంటాం. గాట్ ఇట్ వేణు, కార్తీక్ అండ్ నవీన్, ఏమంటాం ఇన్సూరెన్స్ వాళ్ళని? Payer. పేయర్. సో Payer. అదే వర్డ్ మీరు ఫెమిలియర్ అవ్వండి, పేయర్. ఓకే, ఈ డాక్టర్స్ అంటాం కదా యూజువల్గా మనం డాక్టర్స్ అని పిలవద్దు, వాళ్ళని ఏమంటామంటే ప్రొవైడర్స్ అంటాం. వాట్ వి కాల్ వేణు Provider. అండ్ నవీన్? Providers. ప్రొవైడర్. ఇన్సూరెన్స్ వాళ్ళని పేయర్, డాక్టర్ వాళ్ళని ప్రొవైడర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ రోల్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం మనం హెల్త్ కేర్లో, వీళ్ళ నేమ్స్. ఓకే. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ మెడికేర్ అండ్ మెడికేడ్. సో మెడికేర్ ఏంటంటే ఇట్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఫర్ 65+ అండ్ డిజబుల్డ్ పీపుల్. సో ఈ మెడికేర్ అనేది ఏంటంటే ఓన్లీ ఫర్ 65+ ఉన్న వాళ్ళకే కవర్ అవుతుంది. ఇది ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి ఆరోగ్యశ్రీ ఉంది కదా, సో ఇది యూఎస్లో అండి. మెడికేడ్ అనేది యూఎస్లో. మెడికేర్లో ఏం కవర్ అవుతుందంటే ఓన్లీ 65+ ఉన్న వాళ్ళకి, డిజబుల్డ్ వాళ్ళకే. ఓకే, ఈ మెడికేడ్ అంటే ఏంటంటే ఇది ఒక కవరేజ్. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి.
ఐ హోప్ మెడికేర్ క్లియర్ ఎవ్రీవన్, రైట్? Yes, sir. Yeah. నవీన్, వేణు, మెడికేర్ Clear. అంటే ఓకే. Yes. ఓకే, వెరీ గుడ్. ద నెక్స్ట్ వన్ ఇస్ కోపే అండి. కోపే అంటే ఏంటి అంటే స్మాల్ అమౌంట్ పేషెంట్ పేస్ అట్ విజిట్. సో కోపే అంటే ఇప్పుడు అమౌంట్ ఎంత వాళ్ళు పే చేయాలి. ఇప్పుడు పేషెంట్ ఉంటాడు కదా, పేషెంట్ ఎంత పే చేయాలి. ఓకే, ఇప్పుడు పేషెంట్ ఇన్సూరెన్స్ ప్రకారం సో సర్టన్ ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ రిసెప్షన్కి వెళ్ళి ఎంత పే చేయాలి ఆ ట్రీట్మెంట్కి ఏదైనా తీసుకుంటే, ఏదైనా విజిట్ కానీ ఏదన్నా, సో ఎంత పే చేస్తే దాన్ని కోపే అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ డిడక్టబుల్. సో డిడక్టబుల్ అంటే ఏంటి అంటే పేషెంట్ మస్ట్ పే 2000 డిడక్టబుల్. పేషెంట్ అమౌంట్ పేస్ బిఫోర్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ వీళ్ళు ఉన్నారు కదా పేయర్స్, వాళ్ళు అమౌంట్ ప్రాసెస్ చేయకముందే ఈ పేషెంట్ ఎప్పుడైతే పే చేస్తారో ఆ ఈ సినారియోని ఏమంటామంటే డిడక్టబుల్ అంటాం. ఓకే, సో పేషెంట్ ముందు చేస్తే ఇన్సూరెన్స్ పేయర్ కన్నా ముందు మనం ఏమంటామంటే డిడక్టబుల్. ఓకే, ఓకే. అవుట్ ఆఫ్ పాకెట్ అంటే మ్యాక్సిమం పేషెంట్ పేస్ ఇన్ ఇయర్. సో ఇక్కడ ఒక సర్టెన్ లిమిట్ వచ్చేసి ఇన్సూరెన్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ పేషెంట్ అనేది దానికి మించి బియాండ్ యూజ్ చేశాడు అనుకోండి, అది ఎంతైతే యూజ్ చేశాడో పేషెంట్ పే చేయాలి. దాన్ని మనం అవుట్ ఆఫ్ పాకెట్ అంటాం. ఓకే, ఓకే. ప్రీమియం వచ్చేసి ఇది ఇన్సూరెన్స్ సమ్ మంత్లీ ఇప్పుడు ఎలా కడతాం ప్రీమియం, ఒక ప్రీమియం అకౌంట్ తీసుకుంటాం హెల్త్ ఇన్సూరెన్స్ అకౌంట్. సో ప్రీమియం అంటే ఒక కైండ్ ఆఫ్ మంత్లీ కట్టడం. ఒక ప్రయర్ అథరైజేషన్ ఇక్కడ మీరు చూసారు కదా, ప్రయర్ అథరైజేషన్ మీరు ఆర్సీఎంలో చూసారు కదా. ఓకే, ఇది ప్రియా. ఓకే, ఓకే. ప్రయర్ అథరైజేషన్ అంటే ఆ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పేషెంట్ వెళ్ళాడు, డైరెక్ట్గా అప్రూవల్ తీసుకోలేడు. ఎందుకంటే అంటే డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి అథరైజేషన్ రావాలి, అంటే కన్ఫర్మేషన్ రావాలి ఇన్సూరెన్స్ నుండి. దాన్ని మనం ఏమంటాం అంటే ప్రయర్ అథరైజేషన్. ఇప్పుడు సపోజ్ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటాడు అనుకుంటా, పేషెంట్ ఎవరన్నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, దానికి అథరైజేషన్ ఉండాలి. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం ప్రయర్ అథరైజేషన్. అథరైజేషన్ అంటే ఏంటి అంటే ఎలిజిబిలిటీ అండి, ఐ మీన్ తీసుకోవడం, కన్ఫర్మేషన్, అప్రూవల్. ఓకే, క్లెయిమ్ ఇక్కడ చూసారు కదా, క్లెయిమ్ అంటే ఏంటంటే ఇది బేసిక్గా మీరు ఈ ప్రొవైడర్స్ ఉంటారు కదా, ఈ ప్రొవైడర్స్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేయర్స్కి పంపిస్తారు. ఏమేమి రిక్వెస్ట్ చేస్తారు, ఏంటి, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎంత ఖర్చు అయింది, ఎంత డేట్, ఏ డేట్ ఏంటి అని ఈ క్లెయిమ్లో ఉంటుంది. ఓకే, ఈ క్లెయిమ్ వచ్చేసి ఈ ఎవరైతే ఉంటారో ప్రొవైడర్స్ నుండి వీళ్ళు ఈ క్లెయిమ్స్ వాళ్ళు ఏం పంపిస్తారంటే వాళ్ళకి పంపిస్తారు. ఎవరికి? పేయర్ అంటే ఎవరు? ఇన్సూరెన్స్ వాళ్ళు. ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, సో దీని ప్రకారం దీన్ని క్లెయిమ్ వెరిఫై చేసి ద ఇన్సూరెన్స్ టీమ్, ద పేయర్ టీమ్ విల్ బి ప్రాసెసింగ్ ది అమౌంట్. ఒక క్లెయిమ్ అడ్జుడికేషన్, కొన్నిసార్లు వీళ్ళు ఏంటంటే యూ విల్ నాట్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ ది పేయర్ టీమ్ ఇన్స్టాంట్లీ. సో సమ్ టైమ్స్ ఇఫ్ దే టేక్ or if they ask you politely that we will need 2 to 4 days or 3 days, something like that, in order to check. So that process we will call it as claim adjudication. ఓకే, సో అది వెరిఫై చేయడానికి ఎంత పేమెంట్ అయింది ఏంటి మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని ఎవాల్యుయేట్ చేసి ప్రాసెస్ చేయాలంటే కొంత టైం పడుతుంది పేయర్ వాళ్ళకి. సో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే క్లెయిమ్ అడ్జుడికేషన్. ఓకే, క్లెయిమ్ డినయల్ మీరు ఇక్కడ విన్నారు కదా ఆర్సీఎంలో. డినయల్ అంటే ఏం చెప్పాను? ఇట్ కైండ్ ఆఫ్ రిజెక్షన్ అండి. రిజెక్షన్ దేనివల్ల అవుతుంది? ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం వలన, లేదంటే ఒక్క కవరేజ్ చేయబోయి ఇంకో కవరేజ్, అసలు ఎలిజిబిలిటీ లేని కవరేజ్ కవర్ చేయడం. సో ఇలాంటిది కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే డినైల్ అంటే ఏంటంటే రిజెక్షన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈఓబి అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ కంటైన్స్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ది ట్రీట్మెంట్, ఐ మీన్ ఏమేమి అప్రూవ్ అయ్యారు, ఎంత ట్రీట్మెంట్, ఏం తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు. ఈ ఈఓబిలో ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక డాక్యుమెంట్ ఆర్ ఫైల్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటాం, రిసిప్ట్. ఇందులో అన్నీ ఉంటాయి. డాక్యుమెంట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఇన్సూరెన్స్ పేడ్, ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు ఏం పే చేశారు, ఎంత ఛార్జ్ చేశారు, ఏంటి అని చెప్పేసి మనకి ఈ ఈఓబి ద్వారా తెలుస్తుంది. లెట్ మీ షో యూ ఈఓబి. ఓకే, ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. ఇక్కడ ఏంటంటే చూడండి,
అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదైతే మీకు ఇచ్చారు, ఎంత పేమెంట్ అయింది, ఎంత కవర్ అయింది, ఎవరి పేరు మీద, ఓకే, ఏం సర్వీస్ తీసుకున్నారు, ఎవరి కోడ్స్ ఏం యూజ్ చేశారు, అన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. తర్వాత క్లెయిమ్ చూద్దాం. ఓకే, ఆర్ ఏబుల్ టు సీ దిస్? సో క్లెయిమ్ ఫామ్ ఇలా ఉంటుందండి. ఇది ఎవరు చేస్తారంటే మన ప్రొవైడర్స్ ఉంటారు కదా, ప్రొవైడర్స్. సో వీళ్ళన్నీ ఇలా డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఎవరికి చేస్తారంటే పేరుకి పంపిస్తారు. ఓకే, క్లెయిమ్స్ వాళ్ళు. సో ఇది ఎవరు రివ్యూ చేస్తారంటే పేయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రివ్యూ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉందా, అన్సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ అంటే పేమెంట్ ప్రాసెస్ చేస్తారు, అన్సక్సెస్ఫుల్ అయితే డినైల్ చేస్తారు. ఓకే, ఇది క్లెయిమ్ ఇలా ఉంటుంది. ఓకే, రైట్, ఇలానే ఉంటుందా వినయ్ అండ్ వినోద్? క్లెయిమ్ ఫామ్. Yes, bro. Everything is correct, bro. Whatever is telling us, it's same. ఓకే. ఓకే, తర్వాత మీరు కొన్ని కోడ్స్ అనేది మెమొరైజ్ చేయాలి అండి. ఓకే, కెన్ యూ ప్లీజ్ రీజాయిన్ ఎవ్రీవన్?